సో దీని పేరు అయితే లక్కీ అనమాట. లక్కీ మా అమ్మకు తోడుగా మా ఊర్లో ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఇప్పుడు గడ్డ అయితే వచ్చిందనమాట. పాలిచ్చే దానికైతే గడ్డ వచ్చింది. సో అది ఏం గడ్డ, దానివల్ల లక్కీకి ఏమవుతుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్ తనకు చేరుతుంది అనేది డాక్టర్ తో మాట్లాడిన రియల్ వాయిస్ నేను అలాగే పెట్టాను. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. గడ్డ ఎప్పుడు వచ్చిందనే విషయం మాకు అసలు తెలియదు, తెలుసుకోలేకపోయాము, లేట్ గా తెలుసుకున్నాం. మీరు కూడా మీ ఇళ్లలో అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి. మా లక్కీని అయితే ఇక్కడ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాము. ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. అంతా ఫ్రీనే ఉంటుంది మనకి సర్వీస్. చాలా మంది చాలా వాళ్ళ కుక్కలను అయితే తీసుకొని వచ్చారు. సో వాళ్ళు పెయిన్ బయటికి కనిపించేది, పాపం లోపల ఎంత పెయిన్ పడుతూ ఉంటాయి కదా అనిపించింది ఇక్కడ అన్నిటిని చూసిన తర్వాత. సో మా లక్కీకి అయితే అది క్యాన్సర్ గడ్డ అని చెప్పి తేల్చేశారు డాక్టర్స్. దానికి సర్జరీ కూడా ఉందంట. నేను ఇక్కడ ఉండము, మా అమ్మ ఒకటే ఉంటుంది. మా అమ్మ ముసలాయమ. మేము ఎప్పుడో మొన్న వచ్చి ఒక 2 వారాలు నేను చూసి అంతే, అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో తెలియదు. మా అమ్మకి తోడుగా ఉంటుంది అనమాట. ఇది పాలిచ్చేది పాలిచ్చేది వాసన. అంటే ఇప్పుడు పాలిచ్చేదానికి గడ్డ వచ్చిందంటారా? లేదు, అది ఇన్ఫెక్షన్ ఏంటండి మన లోపల. ఇన్ఫెక్షన్ గడ్డ అయితే కదా, ఒకసారి పట్టుకుంటారు. ఏమన్నది గడ్డేనా? ఎప్పుడు వచ్చినా ఎంత ఏజ్ దీనికి? ఇప్పుడు ఒక 5 సంవత్సరాల కిందట లేదు లేదు, ఏం లేదు. మేడంతో మాట్లాడాలి. మేడం ఉన్నారా? మేడంకి వీసీ స్టార్ట్ అవుతుంది, పాపం అది అరేంజ్ చేసుకుంటుంది వీసీ. అది గడ్డేనా మేడం? ట్యూమర్. ఇదిగో ట్యూమర్ కాకుంటే వాటరు ఏదన్నా. అంటే ఎందుకు వస్తాయి అట్లాంటివి మేడం? ఇవన్నీ సస్పెక్టెడ్ క్యాన్సర్ గడ్డల్లాగా. కొన్ని ట్యూమర్స్ అయితే కొన్ని ఇక్కడ తీసేసి ఇది వేస్తే ఏం కాదు. ఒకవేళ ఇది క్యాన్సర్ టైప్ దనుకో ఇంక ఇక్కడ క్లోజ్ చేసినా మళ్ళీ ఎక్కడైనా పుడుతుంది అనమాట. అవునా? చూపిద్దాంలే మేడం ఏం చెప్పాలి. ఓకే. ఏ లక్కీ, ఇది ట్యూమర్, మెమరీ ట్యూమర్. అది మెమరీ ట్యూమర్. ట్యూమరా? నీటికి వస్తుంది కాబట్టి మెమరీ ట్యూమర్. అది క్యాన్సర్. అది క్యాన్సర్. గ్రోత్ అది తెలుస్తుంది కదా అప్పుడే. అంటే అట్లని ఇది మరీ స్ప్రెడ్ అవుతుంది, లోకలైజ్డ్గానే ఉంటుంది. దానికి కొంచెం సర్జరీ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు నేను చేయలేను, ఇప్పుడు అవ్వదు నాకు. ఈరోజు నాకు ఇప్పుడు వీసీ ఉంది, నాకు మధ్యాహ్నం కూడా వీసీనే ఉంది. నేను లీవ్లో ఉంటున్నాను. మీరు ఒకే గుంతగా తీసుకెళ్ళండి, లేదంటే నేను 5వ తేదీ జాయిన్ అవుతాను. నెక్స్ట్ మంత్ 5వ తేదీ జాయిన్ అవుతాను. నేను లీవ్లో వెళ్తున్నాను. చేసేవాళ్ళు మరి నెక్స్ట్ మంత్ 5 తర్వాత అయితే చేస్తాను. మీరు లేదంటే గుంతకు తీసుకెళ్తామంటే నేను ఇప్పుడు దీనికి ఫుడ్ ఏమేమి ఇవ్వచ్చు మేడం? నార్మల్గా పెట్టచ్చు. అది జరుగుతుంది, అది గ్రోత్ అవుతూనే ఉంటుంది, అది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సర్జరీ చేస్తే ఇప్పుడు పచ్చి చికెన్ ఇస్తున్నాము, పచ్చి చికెన్ పెడుతున్నాము, ఒక్కొక్కసారి ఉడికిన చికెన్ కూడా పెడుతున్నాము. ఫిక్స్ ట్రీట్మెంట్లో కొంచెం డాగ్ ఇది అవుతుంది, నశిస్తుంది. మీన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కదా, హెయిర్ ఫాల్ ఉండేది, వామిటింగ్ అవన్నీ కంట్రోల్ చేస్తాం. కొంచెం డాగ్ అయితే కొంచెం హెయిర్ ఫాల్ అయ్యి ఇట్లా గుర్తి ఏడి మేడం అని చెప్పండి. పట్టుకోవాలా కాలు? తల పట్టుకోవాలి. ఏ